దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికి శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ దినము పాఠము కొరకు ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్తమైన దేవానికి స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో నీ నామాను బట్టి ప్రార్థించుటకు, నీ నామాను బట్టి కీర్తించుటకు, నీ నామాను బట్టి స్తుతించుటకు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నీ నామాను బట్టి ప్రార్థన చేయుచుండగా దేవా, నీ ఆలోచన, నీ తలంపులు, నీ వాక్యము ద్వారా మాకు కలగజేసి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ వాక్యముతో మమ్మల్ని కట్టి, మీరును మా తండ్రి గారును పరిశుద్ధులు, దేవదూతలు, శరేబులు, కరేబులు, 24 పెద్దల యొక్క ఆదరణ తోడుగా ఉంచి అబ్రహాము దేవా, ఇషాకు దేవా, యాకోబు దేవా, మా పితరులు ఆరాధించిన, మా తల్లిదండ్రులు స్తుతించిన మా తండ్రి, మా గురువులు, మా యొక్క అభిషక్తులు నాయన ఈ దినమున ప్రార్థించిన ప్రతి వారి యొక్క విజ్ఞాపనను బట్టి నీ కొందనాలు, స్తుతులు, కోటాని కోటి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నీ దేన దాసుడని నేను నీ లేఖనముని చేతపట్టి ప్రభా, నీ ఎదుట బైబిల్ మిషను సేవకుడిగా, పరిచారకుడిగా, పనివాడిగా, నాయన స్వార్థికుడిగా నీ ఎదుటి నిలబడి మాట్లాడుచుండగా నాయన నీ బిడ్డలందరితో నీవే మాట్లాడి, ఎందుకంటే నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, ఎవరు వినరు, అర్థం చేసుకోరు. దానికి మీరే నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడి వారికి అర్థమైన రీతిలో ప్రకటన చేయమని క్రీస్తు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క దివ్యమైన నామమును అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సదా తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. మరొకసారి మీ అందరికీ మరణాత. ప్రియులారా, ప్రభు సెలవిచ్చిన మాటలు అనేక రకాలుగా కనబడుతున్నాయి బైబిల్ గ్రంథంలో. అయితే ఏ రీతిగా మనకు కనబడుతున్నాయో, ఏ రీతిగా మనము గ్రహిస్తున్నామో, ఏ రీతిగా ప్రార్థిస్తున్నామో అట్టి ప్రార్థనలో మనం దేవుని వాక్యానికి లోబడి వారిగా ఉండవలసిన వారమైనాం. కనుక ఈ దినము మరి నూతనమైన పాఠములోకి వచ్చుచున్నాం. గలతీ పత్రిక, మరి భక్తుడైన అపోస్తుడైన పౌలు గలతీ సంఘానికి ఇక్కడికి మొదటి అపోస్తుల కార్యము, రోమాపత్రిక, 1 కొరింథీ 2 కొరింథీ పత్రిక వచ్చినప్పటికీ కొంచెం ఆత్మీయతగా ప్రతిమాలుకున్నట్టుగా ఉంటుంది. కానీ గలతీ పత్రికకు వచ్చినప్పటికీ చాలా ఆలోచింత తగిన మాటలు. పౌలు గారు దేవుడు తన చేయి అందుకున్నట్టుగానే మాట్లాడాడు ప్రభు. పౌలు గారు అలాంటి విషయాలు మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. యవనస్తులారా, యవన కుమార్తెలారా, స్నేహితులారా, బిడ్డలారా, ఈ లోకములు ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎంత ఎదిగినా మనము తల్లిదండ్రుల యొక్క ప్రేమలోనే మనం జీవిస్తున్నాం, తల్లిదండ్రుల ఆలోచనలోనే మనం నడుస్తున్నాం అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దనేది నా విన్నపం. ఎందుకంటే దేవుడు తల్లిదండ్రుల ద్వారా కొంత జ్ఞానాన్ని ఇస్తున్నాడు. రెండోది గురువుల ద్వారా, అనగా చదువు చెప్పే గురువుల ద్వారా కొంత జ్ఞానం ఇస్తున్నాడు. తర్వాత లేఖనాల ద్వారా కూడా జ్ఞానమును పంచుతున్నాడు. ఈ 3 కూడా మనం లెక్క చేయకుండా ఉంటే మానవుడిగా పుట్టి కూడా వ్యర్థమని లేఖనాలు చెప్తున్నాయి. కన్నవారు కూడా అంటారు, అప్పుడప్పుడు ఇసుకుపోయేమంటారు, ఎందుకురా మా చాడు కడుపున ఎందుకు పుట్టావురా అని ప్రశ్నించుకునే, కన్నీటితో కార్చే. అలాంటప్పుడు తల్లిదండ్రులు ఇసుకుపోతే, తల్లిదండ్రులకు కూడా మేలు జరగకపోతే ఆ మనుషుడు ఎందుకు జీవిస్తున్నాడో, ఎందుకు ఈ భూమి మీద మానవుడిగా కొనసాగుతున్నాడో తనకే దేవుడు ప్రశ్నిస్తాడు. ఇంకంతగా ప్రశ్నించకపోతే దేవుడు ఆ మనిషి ఏమయ్యాడో కూడా తెలియకుండా దేవుడు చేస్తాడనే విషయం చాలా జాగ్రత్తగా మీరు తెలుసుకోవాలి. గలతీ పత్రిక 1వ అధ్యాయం మనం చదువుతున్నాం. భక్తుడైన గలతీ గారు చెప్తున్న మాటల్ని మనం గమనిస్తూ, ఇక్కడ యేసుక్రీస్తు వలనను ఆయన మృతుల నుండి లేపిన తండ్రియే ఇక్కడ మనం గమనించాలి. ప్రియులారా, దేవుడు ఏ రకంగా
మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులను లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగాన నియమింపడం పౌలని నేను నాతో కూడా ఉన్న సహోదరులందరూ గలతీలోనున్న సంఘములకు శుభమని చెప్పినది రాయమనిది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. ఎందుకు ఈ మాటలు అంటున్నాడంటే ఈరోజు అంశం ఏంటంటే వెంబడించుట. ఏంటండి వెంబడించుట? ఏంటి మాటలన్నీ ఇలాగే ఉంటాయి నా మాటలు. ఎందుకంటే వాక్యములో ఉన్న భావమును క్రీస్తు ఈ లోకములో మానవులకు కావలసింది ఏంటంటే వెంబడించడమే అవసరం. ఎందుకంటే వెంబడించకపోతే కొనసాగకపోతే మనుషులు ఏమైపోతున్నారో మనం రోజు చూస్తున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న దానికి అలగటం, సులువుగా ప్రాణాలు తీసేసుకోవటం, ఇది ఎక్కువగా ఈ రోజుల్లో ఎక్కువగా వింటున్నాం ప్రియులారా. అది క్రైస్తవుల్లో జరుగుతుంది, తర్వాత మరొక రీతిలో కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆధిపత్యం. ఈ మధ్యలో చాలా మంది వాళ్ళు వీళ్ళు అనేది లేదు, క్రైస్తవుల లేదు, అన్యుల మరొకరు అని కూడా లేకుండా చాలా సునాయకంగా ప్రాణం తీసుకుంటున్నారు. ఎవరిచ్చారు మీకు అధికారం? ఇక్కడ పౌలు గారు గలతీ సంఘాలకి ఎందుకు వందనాలు చెప్తున్నాడు? మనుషులైన మనము, దేవుని రూపము కలయిక కలిగిన మనము ఎలాగుండాలో కూడా, ఎలా అనుసరించాలో కూడా, వెంబడించాలో ప్రభు చెప్తున్న ప్రభువును వెంబడించుట. అంటే ఈ ప్రభువును వెంబడించుట వల్ల అనుసరించుట, లేకపోతే వెంబడించుట, దేవునిని కనుగొనుట, ఈ 3 విషయాలు కూడా జాగ్రత్త పెట్టుకోండి. ఎందుకంటే నేను ఈ 3 విషయాలు ఏదో ఒక రీతిలో మీకు గుర్తు చేస్తూ ఉంటాను. గమనిద్దాం. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు? ఎంతమందికి వందనాలు చెప్పాడు? కొందరకు, అంటే అందరకు. అపోస్తలుడు పౌలు అందరికీ వందనాలు చెప్తాడు. ఎందుకని? మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలముల నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకులను. అంటే మనం ప్రభువును వెంబడిస్తున్నాం, ఎస్, కానీ సాతానుడు పాపములో పడవేస్తున్నాడు. ఎస్, ఈ లోకంలో స్వాదనకు లోపడకుండా సుఖాలకు అలవడిపోయారు చాలా మంది. శ్రమలు. ఒకప్పుడు ఏమంటే మరుగుదొడ్డుకి వెళ్ళాలంటే ఎక్కడో దూరం అవతలకి వెళ్ళి కాలం కొట్టుకెళ్ళాలి, లేదా పొలం వైపు వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఇంట్లోనే నీళ్లు పట్టుకెళ్ళక్కర్లా, స్నానం ట్యాప్ ఇప్పుకొని మగ్గుతో కూడా వేసుకోకుండా ట్యాప్ తిప్పుకోగానే పైనుంచి వస్తామని రుద్దుకోవటమే. రుద్దుకుని పని కూడా మిషన్ వచ్చేసినాయి. ఇప్పుడు ఇలా మిషన్ దగ్గర నుంచి అదే మన బాడీని రుద్దేస్తుంది. అటువంటి అంటే మనుషులు శ్రమ అనేది శరీరానికి ఎంత సుఖాన్ని ఇస్తున్నారో, కానీ సుఖాన్ని ఇచ్చే దానిని ఇంతగా ప్రేమిస్తున్నారే. కానీ ఆ దేహానికి సర్వం కర్త, క్రియ, కర్మము అన్ని కూడా అయ్యున్న ఆత్మకు మాత్రం మనం ఏమి ఇవ్వలేకపోతున్నాం. ఇక్కడ ఆత్మ చేసే పని ప్రాముఖ్యమైన పని. శరీరాన్ని బలపరచడం, శరీరానికి ఆరోగ్యం ఇవ్వటం, శరీరం అందంగా ఉంచడం, శరీరానికి శక్తిని ఇవ్వటం, శరీరానికి బలం ఇవ్వటం పని ఆత్మదు. ఇది సమకూర్చుకుని ఏం చేస్తుండే శరీరం అనేకమైన పనులు చేస్తుంది. ఆత్మ కృంగిపోతుందని గ్రహించలేకుంటుంది ఎవరంటే శరీరం. అందుకే ప్రభువుని వెంబడించకుండా కంగారు పడకు, రోజు ప్రార్థన అని వారు కూడా లేకపోలేదు, రోజు వాక్యమేనా అని లేకపోలేదు. సినిమాకి వెళ్దాం, షికార్కి వెళ్దాం, బజార్కి వెళ్దాం. ఇప్పుడు బజార్ అయినప్పుడు ఇప్పుడు షాపింగ్కి వెళ్దాం, చక్కగా తిరిగి షాపింగ్కి వెళ్ళి చూసొద్దాం. షాపింగ్ చేయకపోయినా, షాపింగ్ ఖరీదుకు చేయకపోయినా సరదాగా విలాసముగా తిరగడానికి ఇష్టపడుతున్నాడు తప్ప దేవుని సన్నిధిలో ఒక 20 నిమిషాలు, ఒక అరగంట, గంట గడపడానికి అవకాశం. ఎందుకంటే ఆత్మను బలపరుచుకోకుండా ఆత్మను కన్నీరు పెడుతున్నారు, దుఃఖ పెడుతున్నారు, వేధిస్తున్నారని పౌలు గారు చెప్తాడు. ఏమని? నీ కొరకు నా కొరకు క్రీస్తు తన శరీరమును, తన రక్తాన్ని కార్చేశాడు, ఇచ్చుచున్నాడు అనే సంగతి నీకు తెలుసా అని కఠినంగా ఇక్కడ పౌలు గారు ప్రకటిస్తున్నాడు గలతీయ సంఘానికి. ఈరోజు వింటున్న నా ప్రియ సహోదరుడా, స్నేహితుడా, ఏమనుకుంటున్నావు? నీవేమని తలస్తున్నావు అంటే ఇక్కడ మాట్లాడుతున్నా 5వ వచనం, దేవునికి
యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. అంటే ఇక్కడ ఎందుకు ఆమేన్ అంటే ఈ అందరిని ప్రశ్నించిన తర్వాత ఆమేన్ అసలు విషయం ప్రారంభిస్తాడు. ఇక్కడ ఏమనంటే క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమవుచున్నది. ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఎంతో త్వరగా మీరు తిరిగారు అంటే లోకములో ప్రమాదం ప్రాణం మీదకి వస్తేనే తప్ప అయ్యో కొంచెం ఉంటే చచ్చిపోతుందిరా, ఒక అంగుళములను తేడా వచ్చిందిరని అయ్యో బాబు ఎంతో అంటే ఎంత ఆశో మాయిదారి ప్రాణం కొరకు అంటే శరీరం కొరకు ప్రియులరా అంటే ఎంతో కొద్దిలో తప్పిపోతుందిరా, ఎంతో ప్రమాదం. అప్పుడైనా కళ్ళు తెరిస్తారంటే ఆ 4 రోజులు లేదా నెల సంవత్సరం పాటు జాగ్రత్తలు తీసుకుంటారు. మళ్ళీ తర్వాత మామూలు ఎవడో కూడా వస్తాడు స్నేహితుడు సాతాను రూపంలో, రోజు ఇంట్లోనేట్రా ఎరా మేము ఇవాళ రేపు ఇవాళ చనిపోతే రేపు అనుకుని బ్రతకలరా అలాంటి రోజుల్లో ఉన్నాం. ఏమంటున్నారు, ఇవాళ చనిపోతే రేపు 2 అనుకుని బ్రతకాల తప్ప ఎందుకురా ఉన్నంతకాలం ఎంజాయ్ చేద్దాం అంటున్నారు. ఎంజాయ్ చేయి, దేవుడు కూడా సంతోషమును సమాధానము ఉల్లాసం ఉత్సాహంగా ఉండమన్నాడు, ఎక్కడ తగ్గొద్దన్నాడు ప్రభు. కానీ ఎలాగా దురాత్మ అలవాటులు దురాత్మ అసలే సిగరెట్ గంజాయి డ్రగ్స్ మందేనా ఎంజాయ్మెంట్? అసలేని ఎంజాయ్మెంట్ ఉంది. పాపము ఇదే కాదు ఎంజాయ్మెంట్, వ్యభిచారం ఇదే కాదు ఎంజాయ్మెంట్. జీవితానికి కావలసింది ఎంజాయ్మెంట్ చాలా ఉంది. విందులు వినోదాలు అన్నారు, కానీ వినోదం ఎలాంటిది? అందరితో. అసలు నీ దేహము నీ ఆత్మ నీ శరీరం ఎంత సంతోషంగా పడుతుందో అదే కదా అసలైన ఆనందం. నువ్వు ఇన్ని పనులు చేసిన దేనికి సంతోషం? ఆత్మకును శరీరకు సుఖాన్ని ఇవ్వటమే కదా నీ పని. అలాంటిది పాపముతో కూడిన పనిని చేసినప్పుడు దేవుడేమనాలి అంటున్నాడు కదా ఇక్కడ. ఏమని అంటే సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మలో కలవరపడుచున్న వాడు కొందరున్నారు. ఏమంటున్నాడు? సువార్త నిమిత్తం మిమ్మల్ని కలవరపరుస్తారు, ఇది సువార్త కాదు. ఇప్పుడు నిజంగా అదే చూసాం. నేను ఎందొక వీడియో చూసాను వార్తల్లో, ఒకడంటాడు ఏదో చదువుతున్నారు దాన్నే ఏదేదో మాట్లాడుతున్నారు. అంటే ఎలాగున్నారంటే నా ప్రియ సహోదరులారా, ఎవరిని విమర్శించకండి. మొదట విమర్శించారనుకోండి మీరు బాగానే ఉంటారు, మీరు జాగ్రత్తగా వస్తారు, మీ చాపు చుట్టుకుని మీరు వెళ్ళిపోతారు. కానీ మీ కడుపును పుట్టిన పిల్లలైతే ఎవరైతే ఉన్నారో వారి శాపకస్తులు అయిపోతున్నారు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి అందరూ. మీరు ఏదో చక్కగా ఎంజాయ్మెంట్ అని జీవితం కదా ఎంజాయ్ రా జీవితంలో అని అనుకుంటారు, రైట్? మీరు ఎవరిని వివాహం చేసుకోకుండా మీ అంతటా మీరు మరణిస్తే పర్లేదు, కానీ మీకేం చేస్తున్నారు? భార్య పిల్లలు ఉంటున్నారేమో, జాగ్రత్త. లేకపోతే మీ కడుపు పుట్టిన బిడ్డలు తల్లిదండ్రులు అనుకుంటారేమని వీడు బెమ్మసారిగా ఉండి కూడా బెమ్మసారిగా ఉండు, తప్పులేదు. కానీ పాపమే జీవితం అనుక బ్రతకో. ఒకవేళ సపోజు పిల్లలు భార్య కుటుంబం ఉంటే తర్వాత నీ యొక్క క్రియలను నీ పిల్లలు భరించాలి. చూడండి, తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తులు ఎవరికి వస్తున్నాయి? మొదలు భార్యకు, తర్వాత పిల్లలకు. వీళ్ళు ఖచ్చితంగా భరించాలి సమాజంలో. అంటే నేను చేసుకున్నందుకు ఆమెకి నీకు పుట్టినందుకు నీ పిల్లలకా నువ్వు ఇచ్చేది? ఆస్తులు పంతస్తులు ఎలాగా వస్తాయి నువ్వు ఉండాలేకపోయినా. నీ జ్ఞానము నీ బలము నీ రూపము ఖచ్చితంగా దేవుడు కొనసాగిస్తున్నాడు. కానీ చేసిన క్రియలు శరీరము ద్వారా చేసిన పాప క్రియలు ఆత్మ కృంగిపోతుంది. కానీ సాతానుగాడు అంటాడా ఆగాగు కంగారు పడుకో, అలాగే రక్తం రూపంలో ఇదిగో మరొక రూపం వచ్చింది, వాడిలోకి వెళ్ళు, వాడిని బలపరచు, నేను వాడి ద్వారా నా అవసరాలు తీర్చుకుంటానంటాడు సాతానుగాడు. వెళ్ళిపోయిన వాడు వెళ్ళిపోతాడు అనుకున్నాడు, వెళ్ళిపోతే ఏం చేస్తున్నాడు? మరొకరిని అప్పగిస్తున్నాడు. అందుకనే నేను వెళ్ళిపోయినా నా కొడుకులు తీరుతాడు బాకీ అని అవార్త రాస్తారు, లెటర్ రాస్తారు. పిల్లరా గమనించండి, అలా ఒకప్పుడు అలాగే ఉండేది పూర్వకాలంలో. నీ తల్లిదండ్రులు చచ్చిపోయారు, మీరు చెడెక్కడ? మన ఇండియాలో మన ప్రపంచంలోనే ఉంది. ఎక్కడంటే నార్త్ కొరియా జింపింగ్ అనే వ్యక్తి కొడుకులు పిల్లలు కూడా శిక్ష వేస్తాడండి. అతను ఎంత 4-5 తరాలు ఒకటి చేసిన తప్పుని 4-5 తరాలు భరించాలంట, జైల్లో పడి మగ్గాలంట. పిల్లలు అలాగా మరణించే వరకు కూడా వాళ్ళకి శిక్ష అదొక శిక్ష. ఎందుకు అంటే పిల్లలు దేనికి అంటే భూలోకంలో నరకమైన అయ్యి బాబు అలాంటి ప్రమాదం మనం చాలా అదృష్టవంతులు, దేవుడు మన పట్ల కృపను చూపించాడని బ్రతకటం మానేసి పాపాల విచ్చలవిడిగా చేస్తున్నారేమో.
నీరులో అంటే నదిలో నీరు పారినట్టుగా నీలోంచి పాపము పారి వెళ్ళిపోతుందేమో, ఎక్కడికి వెళ్దో. నీ తర్వాత నీ పిల్లలకి ఆడపిల్లైనా మగపిల్లైనా పాపం వారిని చుట్టుకుంటూనే ఉంటుంది. ఇది గమనించక చాలా మంది ఏం చేస్తారంటే, ఏంటి పాపం గురించి చెప్తున్నారు. పౌలు గారు చెప్తున్నారు, నేను చెప్పే మాటలు కాదు ఇవి. పౌలు గారు ఏమంటున్నాడు అంటే, మనం చదువుతున్నప్పుడు ఇక్కడ సువార్త గాక మరొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అవును గాక. అంటే మేమైనా కరెక్ట్ గా ప్రకటించకపోయినా పరలోక దూత వచ్చినా కానీ కరెక్ట్ గా ప్రకటించడం శాపగ్రస్తం అవుతామంటుంది అని లేఖనం చెప్తుంది. అంటే పౌలు గారు ఎంత గ్రహించాడో చూసారా, ఎంత గమనించాడో చూసారా. అది మనం గమనించామా? అది మనం గ్రహించామా? లేదు. ఎందుకని? మన లోకంలో ఎంజాయ్మెంట్ లో ఉన్నాం కదా, గమనించడం. కానీ ఏదో ఒక రోజున గమనించాలి, తప్పదు. లేకపోతే నీకు మరణమే రాదంట. ప్రియులారా, శరీరం ఇప్పుడు ఎవరు చేసిన కర్మ వాళ్ళే అనిపించాలని ఒక పాట ఉంది కదా ప్రియులారా. అలాగే మనం చేసిన క్రియ మనం అనిపించి కూడా దేవుడి లోకాన్ని తీయడు. అందుకే మంచాన్ని పడి లాక్కుని మన ఊళ్ళో కొడుకులో లేదా కోడల్లో భార్యో తిట్టుకుంటూ సేవ చేసి మన పాపాలన్నీ అర్థమయ్యమైన తర్వాత ఏడ్చి కన్నీరు అయిన రోతమైన బాధకరమైన జీవితం ఎల్లడి చేసినప్పుడే, దాన్ని భరించినప్పుడే దేవుడు ప్రాణం తీస్తాడు. పైగా అలాగా భయంకరమైన రోగముతో, భయంకరమైన వ్యాధితో ఈ లోకానికి నేను తీస్తాడు. అప్పుడు అనుకోరా, ఎంత నరకరా, ఎందుకురా జబ్బురా. ఒకప్పుడు భయంకరమైన జబ్బు ఎయిడ్స్ వ్యాధి అన్నారు, ఇప్పుడు భయంకరమైన వచ్చి క్యాన్సర్ అన్నారు. భయంకరమైన జబ్బు ఇంకా ఉన్నాయి లోకములో ముట్టుకోలేని. మనం కరోనా టైంలో చూసారా ఎంత దారుణంగా ఉన్నాం. ప్రియ కుక్కలను ఇడ్చినట్టుగా కుప్ప వేసి మనిషిని బూడిద పెట్టిన వారు, కాల్చిన వారు కొందరు, కప్పెట్టిన వారు కొందరు, ఒకే కుప్ప కింద చెత్త వేసినట్టు కుక్కలు చచ్చిపోతే ఇడ్చుకెళ్ళి ఎలాగేస్తారు అలాగే వేసేసారు. తల్లి లేదు, పిల్ల లేదు, తండ్రి లేడు, ఎవరూ లేదు, డబ్బున్నవాడు ధనవంతుడు. అలాంటివి వచ్చినా అయ్యో దేవుడా దేవుడా అన్నారు. మళ్ళీ 6 సంవత్సరాలు గడిచింది, మళ్ళీ మామూలు అయిపోయారు. ఎలా ఉంది తెలుసా? నాయకుల చుట్టూ, కులాల చుట్టూ, మతాల చుట్టూ, జాతుల చుట్టూ, దేవుడి చుట్టూ తిరుగుతున్నారంటే లేదు. నిశ్వాసము భక్తి చుట్టూ ఎవరు లేరు. అంతా సంపాదన, అంతా స్వార్థం, అంతా అసూయతోనే మనుషులు బ్రతుకుతున్నారని లేఖనం చెప్తుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారు, ఇదివరకు చెప్పు ప్రకారం మరలా నేను చెప్పుచున్నాను. మీరు అంగీకరించే సువార్త గాక మరొకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడు గాక. అంటే మనం ప్రకటించింది కరెక్ట్గా లేకపోతే మనం ఖచ్చితంగా శాపగ్రస్తులు అవుతాం. మన తర్వాత మన పిల్లలు కూడా లభిస్తుందంట సువార్త విషయంలో కూడా. జాగ్రత్త సుమా, ప్రకటించే మాట. ఏమండి, నువ్వు మాట్లాడే 2 పెదాలు వచ్చే శబ్దమే, కానీ కొన్ని వందల చెవులు వింటున్నాయి, కొన్ని వందల హృదయాలు గమనిస్తున్నాయి. ఏ హృదయమైనా నీ మాటలకి లోబడి అలా ప్రవర్తించిన పొరపాటున జారి వెళ్ళిందనుకున్న మాట, దాని సమాధానం ఎవరు చెప్పాలి? బాధ్యత ఎవరిది? ప్రకటించిన వాడిదే. నోటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త కలిగి దేవుని వాక్యం మీద అలాగలా మాట్లాడి దాన్ని సరి చేసుకోకుండా, కరెక్ట్గా ఉందో లేదని చెప్పకుండా దాన్ని మరి బేస్ చేసుకుని మాట్లాడితే కత్తి కూడా నీ చేతిలోనే ఉంటది కదా, నీ వైపు కూడా పదును చూపిస్తుంది కదా. 2 అంచుగల వాడిగల కట్టమన్నారంటే ఎటు చూసిన పదినే దానికి. అవతల వారిని నరుగుతుంది, ఇవతల వాడిని నరుగుతుంది. మొదటి అవతల వాడిని నరుగుతుంది, అవతల వాడిని నరుగుతుంది. ఎందుకంటే పిల్లలు అంటూ ఉంటారు అప్పుడప్పుడు, పెద్దవాళ్ళు స్కూల్లో నేర్పుతారు, మనం ఏమైతే విత్తనం వేస్తున్నామో అదే కొన్ని విత్తనాలుగా మారుతున్నాయి అన్నారు. అంతే కదా మరి. కనుక మనం ఆలోచన కలిగి ప్రార్థించే వారమై ఉండాలి. అయితే ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని, ఇక్కడ ఏమంటే ఇప్పుడు నేను మనుషులు దయను సంపాదించుకునిచున్నానా అని పౌలు గారు అన్నాడు. 1వ అధ్యాయం ఇక్కడ గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను, గమనించండి. చున్నానా, ఇక్కడ దేవుని సంతోషమును పెట్టగొడుచున్నానా, మనుషులను సంతోషపెట్టగొడుచున్నానా అంటున్నాడు.
నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టిన అయితే ఇక్కడ ఏమన్నాడు, ఇప్పటికి నేను మనిషిని సంతోషపెట్టిన వాడినైతే క్రీస్తు దాసుడును కాకయే పోగుదును. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, నేను మిమ్మల్ని సంతోషపెట్టడానికి అయితే నేను క్రీస్తు దాసుడు కాకపోదును అంటున్నాడు. అంటే దేవుని యొక్క పరిచారకుడు కాను అని అనేస్తున్నాడు నిర్మోకవాటంగా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియ చెప్పుచున్నాను. మనుషుని వలన దానిని మీరు పొందలేదు, నాకెవడను బోధింపలేదు, కానీ యేసు క్రీస్తు బయలుపరచబడటం వలనే అది నాకు లభించున్నది. ఇక్కడ పౌలు గారు నేను ఎవరి వాళ్ళని మనుషుల వల్ల నేర్చుకోలేదు, ఆయనే ప్రత్యక్షమయ్యాడు, నన్ను సరి చేసుకున్నాడు, ఆయనే నన్ను మలుచుకున్నాడు, ఆయనే ఆయన పనిముట్టుగా నిలబట్టి మీ మధ్యకు పంపుతున్నాడు అన్నాడు. నేను అలాంటి వాడిని అండి ప్రియులారా, నేను గొప్పవాడిని కాదండి. నేను కొమ్ములు తిరిగిన బోధకుడిని, ఇంకా 32 సంవత్సరాలు పరిచయం చేసినా నేను కొమ్ములు తిరిగే దేవుని యొక్క నీడలోనే అనేకమైన దైవజనుల యొక్క చేతులు నలుగొచ్చిన మనిషినండి. నేను గొప్పవాడిని కాదు, మీకులాగా మరి గొప్ప ఆధిక్యత కలిగిన వాడిని కాదు, నిమిత్త మాత్రుడిని. పౌలు గారు ఎలాగన్నారు, అంతకంటే దీనుడు అండి మేము ఆయన ఎంచుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి స్థితిని నాకు దేవుడిచ్చారు. ఇదే నీ స్థితి అన్నాడు, అంతే. నేను నడిపిస్తాను, నువ్వు నడువు అన్నాడు, అలాగే నడుస్తున్నాం. గమనించండి, ఇక్కడైతే యోధ మతస్థుడైన ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును, ఒక్క నిమిషం అండి, ఇందువలన దానిని పొందలేదు, నాకెవడను దాన్ని బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలనే అవి నాకు లభించినది. పూర్వమందు యూద మతస్థుడైన ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరితముగా హింసించి నాశనము చేయొచ్చు, నా పితరుల భార పరిపారమును చారమును విశేష అశాక్తి గలవాడు. అంటే ఇక్కడ ఏమన్నాడు చూసారా, నా పితరుల యొక్క భారాపారం, అంటే నా పితరుల యొక్క క్రియను నేను కొనసాగించుచున్నాను అన్నాడు ఇక్కడ. అంటే వారి క్రియలు, వారి తలంపులు కొనసాగించుచు దజాతీయులలో నా సమాధాన వయసుగా అనేకుల కంటే యూదుల మతములు ఆధిక్యతను పొందుతారని నా నడవడిక గురించి మీరు వింటారు. అంటే పౌలు గారు యూదుడుగా పుట్టాడు, పౌలు గారు యూదుడుగా మెసిలాడు, యూదుల రాజుల్లో ఒకడిగా జీవించేంత పలుకుబడినారా పౌలు గారు ఇవాళ ప్రభు గురించి చెప్తున్నాడు. నేను మీరు అనుకున్న వ్యక్తిని కాను, మీరు అనుకున్నంత గొప్పవాడిని కాను, మీరు అనుకున్నంత శక్తివంతుడు కాను, కానీ క్రీస్తు ఏర్పరిచిన వ్యక్తిని మాత్రమే అన్నాడు. ఈ రోజున మనము ప్రభుని వెంబడించాలి. ప్రభుని ఏమంటే వెంబడించుట లేదా ప్రభుని వెతుకుట, ప్రభుని ఆశించుట అనేది వెంబడించుట అనే మాటను ఎలా వెంబడించాడు పౌలు గారు, ఎలా వెంబడించాడు? తన స్థితిగతులను, తన రోతమైన జీవితాన్ని కూడా, ఇదిగో ఎంత భయంకరమైన బ్రతుకు నేను బ్రతికాను, కానీ ఇప్పుడు అలాంటి బ్రతుకు నా దగ్గర లేదు. మీరు కొట్టినా పడతాను, తిట్టినా పడతాను, ఏ రకంగా మీరు అన్నా పడతా, కానీ క్రీస్తు ప్రభు నేను చూశాను, ఆయనను ఎరిగి ఉన్నాను, మీరు ఎరగల. ఈ మాటకి దేవదాసయ్య గారు ఏమన్నా తెలుసా, నలిగిన హృదయము నువ్వు కలిగి ఉన్నావా, ప్రభు నీతోటే ఉన్నారన్నారు. నలిగిన హృదయం, ప్రభు నా జీవితం అయిపోయింది, నా లేదనుకోండి, లేదు, కొత్త జీవితాన్ని, కొత్త రాతను ప్రభు నీ పట్ల రాస్తాడనేది మనం గమనించగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాల పూట మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, నీ కొందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సాయంకాల సమయంలో నీ వాక్యమును ప్రభా, కొన్ని మాటలు గలతీ పత్రిక 1వ అధ్యాయము 14 వచనం వరకే నేను వివరించి ఉన్నాను. కనుక నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి, నీ ఆలోచన మాకు దయచేసి నీ వాక్యముతో కట్టినందుకు కొందనాలు. నిజమే ప్రభా, పౌలు గారు చెప్పినట్లుగా మా జీవితాలు రాత జీవితాలు, మా జీవితాలు ఎందుకు పనికిరాని జీవితాలు ప్రభా, అటువంటి జీవితాల్ని కట్టి బలపరిచి నీ ఆత్మతో నింపి నీ ఆలోచనతో బలపరిచిన తండ్రి, అందుకు నీ కొందనాలు. మా ప్రియులు యవన బిడ్డలు, యవనస్తులు ఎందరో నీ నామమున ప్రార్థిస్తున్నారు, ఎందరో నీ నామమున నిన్ను స్తుతిస్తున్నారు ప్రభా, వారందరిని బట్టి నీ ఆత్మతో నింపబడుదురు గాక.
నీ సన్నిధి వరకు తోడయుండును గాక. నీ ఆలోచనతో వారు సిద్ధపడుదురు గాక. దేవాని పిలుస్తున్న ప్రతి కుటుంబాన్ని, దేవాని ప్రతి వారు పిలుచుతున్న ప్రతి హృదయమును మీ చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి. మా దేశంలో ఉన్న మిలిటరీ వారును, పోలీస్ శాఖ వారును, డాక్టర్లను, నర్సులను, పారిశుద్ధ వారును, కార్మికులను, రైతులను, ఇలాగే ప్రభా నీటి మీద, నేల మీద, గాలి మీద ప్రయాణములు పనులు చేయుచున్న వారిని దీవించుము, దీవించుము, దీవించుము ప్రభా. గర్భిణీ స్త్రీలను సులువైన కానుపు కలిగి చేయము. బాలింతరాలను తల్లికి బిడ్డ క్షేమము దయచేయము. గుడ్డివారు, చెవిటివారు, మూగవారు, వికలాంగులు, అనాథులుగా, అభాగ్యులుగా, దిక్కులేని వారిగా ఉన్న వారికి ఆదరణ కలుగును గాక. నీ సన్నిధి తోడయుండును గాక. దేవా, శరీర సంబంధమైన బలహీనతలతోనూ, అనారోగ్యముతో, ఐసీని మొదలుకొని అనేకమైన బాధలు, ఇబ్బందులు కలుగుతూ హాస్పిటల్లో ఉన్న ప్రతి బిడ్డ మీద నీ సన్నిధి స్వస్థత, ఆరోగ్యం ఇచ్చుదువు గాక. దేవా, మా దేశములో సేవకులు, పరిచారికులు, సువార్థికులు, పండితులు, శాస్త్రులు, జ్ఞానవంతులు అనేకులుగా ఉన్నారు ప్రభా. దేవాని కొందనాలు. మా దేశంలో ఉన్న నాయకులను, న్యాయాధిపతులను, శాసనసభ్యులను, నాయన అందరం బట్టి నీ కొందనాలు. దీవించము, ఆశీర్వదించము. ప్రపంచ దేశం యావత్తు కూడా నీ రెక్కల నీళ్ళలో కాచుని కాపాడండి. దేవా, నాతో మాట్లాడము, అందరితోడు మాట్లాడము. దేవా, మా కనపడము, అందరికీ కనపడము. దేవా, ఏ జీవునే మానవుడు దేవుడు దీవించలేదని నేరము నీ మీద లేకున్నట్లు ప్రభా సమస్త వాటిని దీవించుమని క్రీస్తు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మా పరమ తండ్రి, నీ నామమును పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరిన గాక. మనుదుడు మాకు దయచేయము. ఇలా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారము మా ప్రార్థన క్షమించు. శోధనకి అగ్గిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నావు తండ్రి, ఆమేన్. యేసు మీద చేయం, అపాధికులం ప్రవేశరత్న మీద చేయం, అపాధికులం సంపూర్ణ విజయం, అపాధికంతక నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండే రాకడకు సిద్ధపడను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.